హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఎడ్యు ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియంకి సంబంధించి వెబ్ నోట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి రిజల్ట్స్ అనేది కూడా ఇచ్చారు. సో కొంతమంది వేరే ఛానల్ తొందరగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, మీ ఛానల్ ఎందుకు ఇవ్వలేదని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఎప్పుడో తెలుసు ఫ్రెండ్స్. అంటే నిన్న ఇస్తారు నైట్ లోపు అని మాకు చెప్పారు. కాకపోతే అఫీషియల్గా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయకుండా మనం ఏమైనా ప్రూఫ్ అనేది లేకుండా వీడియో అనేది చేయకూడదు కాబట్టి నేను వీడియో అనేది చేయలేదు. సో ఒకరిద్దరు కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి 3786 పోస్టులకు సంబంధించి 3375 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి. అయితే కొంతమందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. సో వారికి కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ. The result of following candidates is withheld in terms of Rule 312 of Rules of Procedure of TSPSC of grounds misconduct towards Honorable Chairman. సో హానబుల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మిస్కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక రూల్ నెంబర్ 312 ప్రకారం టీఎస్పీసీ రూల్ ప్రకారం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ది కమిషన్ బై వే ఆఫ్ మేకింగ్ ప్రొవోకేటివ్ కోపకరమైనటువంటి మాటలు, అదేవిధంగా ప్రెజరింగ్, అదేవిధంగా అబ్యూజివ్ కాల్స్, సో కోపోద్రికమైనటువంటి మాటలు, కాల్స్ అండ్ మేకింగ్ ఆడియో రికార్డింగ్స్ కాల్స్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది. సో దానివల్ల అదేవిధంగా మిస్యూజింగ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, సో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించినవి. సో ఇవన్నీ కూడా మిస్యూజ్ చేసినట్టు ఇక్కడ పెట్టారు. The commission after through examination has decided to initiate disciplinary action according to rules of procedure of TSPSC. సో TSPSC యొక్క రూల్స్ ప్రకారము ఈ యొక్క డిసిప్లినరీ యాక్షన్ అనేది వీళ్ళ మీద తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో అది ఆ యాక్షన్ అనేది తీసుకున్న తర్వాత మరి పోస్ట్ అనేది ఇస్తారో లేదో చూద్దాము. విత్ హెల్డ్ అని పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనము మొత్తంగా 7 క్యాండిడేట్స్ని పెట్టడం జరిగింది. సో వీరు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగిందని ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీరు కూడా ఎవరైతే ఇప్పుడు రిజల్ట్స్ పొందారో వాళ్ళ గురించే కాల్ చేసి మాట్లాడడం జరిగింది కాబట్టి సో మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క రిజల్ట్ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళవి కూడా మీలాగా జాబ్స్ వాళ్ళు కూడా కష్టపడి చదివారు కాబట్టి సో వాళ్ళు కొంచెం ప్రెజర్ని తట్టుకోలేక అలా మాట్లాడి ఉంటారు. సో వాళ్ళని కూడా మీ యొక్క వీడియో యొక్క రిజల్ట్ అనేది వచ్చేలా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.